విజయవాడలో నివసించే కార్తిక్ ఐటీ ప్రొఫెషనల్. తన ఖాళీ సమయాల్లో హ్యాకింగ్ను నేర్చుకోవాలని ఆలోచించాడు. కొన్ని నెలలుగా దీన్ని అభ్యాసం చేస్తూ చిన్న చిన్న సైబర్ మోసాలకు పాల్పడటం ప్రారంభించాడు. మొదట్లో ఇది సరదాగా మొదలైంది కానీ తర్వాత పెద్ద మొత్తాలు దోచుకోవాలనే ఆలోచన అతడిని చీకటి మార్గంలోకి తీసుకెళ్ళింది. ఒకరోజు రమ్య అనే యువతి తన బ్యాంకు ఖాతాలో నుండి డబ్బులు మాయమవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ టీం ఈ కేసు పరిశీలిస్తే కార్తిక్ ట్రాక్లో ఉన్నాడు. అతను ఫేక్ లింక్ల ద్వారా వ్యక్తుల సమాచారాన్ని ఎత్తిపోసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నాడు. కార్తిక్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా అతడు తన తప్పుడు పనుల వల్ల ఎంతమంది బాధితులయ్యారో తెలుసుకుని విచారించాడు. కోర్టు అతనికి కైన శిక్ష విధించింది. జైల్లో ఉన్న సమయంలో కార్తిక్ తన టెక్నాలజీ స్కిల్స్ను మంచి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుని సైబర్ భద్రతలో నిపుణుడిగా మారాడు. ఈ సంఘటనతో సాంకేతికతను తప్పుగా ఉపయోగిస్తే అది కేవలం నాశనం మాత్రమే చేస్తుందని తెలియజేసింది. ఇలాంటి మరిన్ని స్టోరీలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్